బ్రో పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎంత అని చెప్పను, ఏమని చెప్పను. పుష్ప 2 గురించి ఆల్రెడీ పుష్ప 3 కూడా పార్ట్ 3 కూడా ఉందని చాలామంది చెప్తున్నారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 7,000 థియేటర్లలో రిలీజ్ కాబోతుంది పుష్ప 2. ఇప్పుడు వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకే సినిమా 7,000 థియేటర్లలో రిలీజ్ అవ్వడం అనేది చరిత్రలోనే ఫస్ట్ అనమాట. ఇది ఖచ్చితంగా నేనైతే చెబుతున్నాను కదా. ఇప్పుడు మీరు ఏ సైడ్ వెళ్ళినా, నార్త్ కానీ ఎటైనా వెళ్ళండి, ఫారిన్ కంట్రీస్ కూడా తిరగండి, టాలీవుడ్ కానీ ఇండియా పేరు చెప్పడం కానీ మనకి ఎవరన్నా ఒక రేంజ్ హీరో అని అనిపిస్తే టాకు అది పుష్ప అని తగ్గేదేలే అని అంటారు అనమాట. అది చెప్తున్నా. అంటే ఇంకొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళని చంపేసి సమాధులు పెట్టినా మళ్ళీ తిరిగి పైకి లేచి వస్తారు భయ్య. అట్లా ఉంటుంది అనమాట అభిమానం. సో పుష్ప 2 గురించి, కలెక్షన్స్ గురించి అయితే ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ డేనే ఒక బెనిఫిట్ షోకే ఖచ్చితంగా అయితే కలెక్షన్స్ అన్నీ దున్నేస్తుంది అనమాట. మీకు కాసులు వర్షం అని కాదు, పైనుంచి వడగళ్ళు వర్షం కురిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారిగా, అట్లా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. 5,000 crores పక్కా ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ షోకి కలెక్షన్స్ అయితే ఈ విధంగా ఉంటున్నాయి. రాసి పెట్టుకోండి, కావాలితే మళ్ళీ నేను వచ్చి చెప్తాను అనమాట. కామిక్ ఆనంద్ నా పేరు, అది నేను చెప్తున్నా. ఏది ప్రతిదీ ఆయన ఫింగర్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయన మేకింగ్ అంతా చూపించారు. ఆయనకి మేకప్ వేసిన విధానం, ఆ లుక్స్ పరంగా చూస్తుంటే ఆయన శారీ కట్టుకుని వచ్చే విధానం, వెళ్ళే ఎలా అంటే ఒక దేవతల దేవత ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది ఆ రేంజ్లో ఉన్నారనమాట. అది అంత పెద్ద స్టార్ కాబట్టి అది చేయగలుగుతున్నాడు. ఆయన మాత్రమే చేయగలడు. అది ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను కదా, అది ఆయన మాత్రమే చేయగలడు. ఆ సీన్ ఆయన మాత్రమే పండించగలడు. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఆ సీన్ అయితే చూస్తున్నారు కదా, వ్యూస్ కూడా ఎట్లా ఉన్నాయి చూస్తున్నారు, అట్లా ఉంటుంది అనమాట అన్నతో. ఇంకా సాంగ్స్ గురించి, ఇంకా డిఎస్పి గారి గురించి చెప్పుకోదగ్గ విషయం అనమాట. మామూలుగా ఉండదు. ప్రతి బీట్ కూడా మనకి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుంది అనమాట, ఆ రేంజ్లో కొట్టుకుంటుంది అనమాట. అది చూస్తున్నాం, వింటున్నాం కదా. ఇప్పటికే నేను 200 times విన్నా ఈరోజు ఒక్కొక్క సాంగ్. అది ఇంకా అడగండి. అబ్బబ్బబ్బా, శ్రీలీల మామూలుగా శ్రీలీల నన్ను లేపి ఇంకా మామూలుగా ఉండదన్నమాట. శ్రీలీల గురించి చెప్పాలంటే అసలు కుర్చీని ఎలాగో మడత పెట్టింది ఎరక్కొట్టేసింది, మామూలుగా ఉండదు అనమాట. శ్రీలీల అందాన్ని గురించి పొగడడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇదేంటి రైటర్స్ కూడా ఆమె అందాన్ని వర్ణించడానికి సరిపోదేమో. అంత అందం ఆమె నయనం కానివ్వండి, ఆమె అసలు డ్యాన్స్ అసలు మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్ అనమాట. ఇంకా ఏమని చెప్తాం భయ్య, అలాంటి వాళ్ళు కావాలి ఈ సినిమాలో. ఐటమ్ సాంగ్ అంటే మామూలుగా ఉంటుందా? శ్రీలీల కోసం అసలు ఎంతమంది పక్క రాష్ట్రాల నుంచి వస్తారనమాట. అది ఆ సాంగ్స్ చూస్తున్నాం కదా ఎట్లా ఉంటున్నాయో. ఇంకా ఇప్పుడు సమంత పుష్పలో తీసింది, పుష్ప 2లో శ్రీలీల ఆ రేంజ్ లో చేయగలుగుతుంది అంటారు. పుష్ప 2లో నేను ఒకటే మాట చెప్తున్నా, సమంతని మించి చేసిద్ది. రాసి పెట్టుకోండి, అర్థమవుతుందా? ఇంకో మీ అందరు చూసారు ఆల్రెడీ శ్రీలీల డ్యాన్స్ ఎలా ఉంటుందో ప్రపంచాన్నే హడలెత్తించింది అనమాట తన డ్యాన్స్తో. కూర్చుని చెప్పాను కదా, ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2లో అనేది అది ప్రపంచం మొత్తం ప్రఖ్యాతి అలాంటి పాట ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను. ఇదిగో ఇప్పుడు ఎవరి నోట విన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి చెప్తున్నాను అనమాట. క్రికెటర్స్ కానివ్వండి, ఎవరినైనా అడగండి, ఏ దేశం పోయినా మీకు టాలీవుడ్ ఇండియా అని గుర్తు రాగానే వాళ్ళందరూ నీ తగ్గేదేలే అంటారనమాట. వాళ్ళకి ఆ స్లాంగ్ తిరగకపోయినా తగ్గేలే ఏదో అంటుంటారు అనమాట. అంటే ఆ మేనరిజం అది అందరికీ అర్థమైపోయింది. సో ఆ లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మ్యూజిక్ చూసుకుంటే డిఎస్పి గారిని తీసేయడం జరిగింది అనమాట. అలాంటి డిఎస్పిని ఎక్కడ తీయలేదు భయ్య. ఒకటేనా నీకు ఒకటి చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ బీజిఎం కోసం అయితే తీసుకున్నాము, కొంతవరకు అయితే అనడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కూడా డిఎస్పి గారి నేతృత్వంలోనే ఆయన ద్వారా రిలీజ్ అయినాయి. అర్థమైందా? కొంచెం కొలాబరేట్ అవుతున్నారు. సో ఆ రేంజ్లో సినిమా ఒక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సరిపోరు నాకు తెలిసి. అయితే ఏఆర్ రెహమాన్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని తీసుకురావాలి పుష్ప 2 కొట్టేచ్చడానికి, అలా ఉంటుంది. అవును, మ్యూజిక్ డైరెక్టర్లు మారడం వల్ల
సినిమాకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మ్యూజిక్ డైరెక్టర్లు మారడం వల్ల కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్తో ఏముంది భయ్యా, నేను ఒకటి చెప్తున్నాను, కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది, ఆ లైన్ తీసుకున్న విధానం కానీ పార్ట్ 1 చూశారు కదా, మీ అందరికీ తెలుసు ఒకప్పుడు రోజుల్లో 100 రోజులు 200 డేస్ ఆడిన సినిమాలు ఉండేవి, కానీ ఈ రోజుల్లో ఒక్కరోజు ఆడడం పెద్ద పెద్ద సినిమాలు కూడా గగనం అనమాట. అట్లాంటిది పుష్ప 2 ఖచ్చితంగా 100 డేస్ 200 డేస్ పక్కా ఆడబోతుంది అనుకుంటున్నాను. బికాజ్ పుష్ప తర్వాత పుష్ప 2 అంటేనే ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ రష్మిక మందన ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఫుల్ అంటే ఫుల్. మీరు లేరా ఎక్సైటెడ్గా? నేనైతే లేను. ఎందుకు లేరు? అట్టర్ ఫ్లాప్ అని. ఎవరు చెప్పారు? పుష్ప అయితే ఫ్లాప్ అవ్వలేదు, పుష్ప 2 ఎందుకు ఫ్లాప్ అవుతుంది? ఆర్య 1 తీశారు, ఆర్య 2 ఫెయిల్ అయింది. పుష్ప 1 తీశారు, పుష్ప 2 ఫెయిల్ అవుతుందని అదే ధీమతో ఉన్నారు. లేదు 100% ఇది పుష్ప 2 అయితే ఇంకా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్సెస్ గేమ్ చేంజర్ ఏది బాగా ఆడుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్. ఓకే, మీరే చెప్పారు గేమ్ చేంజర్ అని. ఇక్కడ ఇద్దరు అడగకండి నన్ను. వర్సెస్ చెప్పాను, ఏది బాగుంటుంది, ఏ ట్రైలర్ బాగా నచ్చింది, ఏ సాంగ్స్ బాగా నచ్చాయి? పుష్ప 2 నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు ఏమంటారు, ఫైటింగ్స్ కానీ ఏవైతే అక్కడ లుక్స్ చూపించారు చాలా బాగున్నాయి అక్కడ. ఇంకా పుష్ప 2 అంటే ఇంకా అల్లు అర్జున్ పుష్ప చేసిన తర్వాత పుష్ప 2 నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే. కాదండి, అంటే కిసిక్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? మంచిగా ఉందండి. విన్నారా? ఆ ఫ్లాప్ ఉంది అంటున్నారు, సాంగ్ బాలేదు అంటున్నారు, టోన్ నిజం చెప్పాలంటే నేను కూడా వినలేదు, మీరు చెప్పిన తర్వాత వింటాను వెళ్ళి. లేదండి, 2 సినిమా టికెట్లు ఒకేసారి ఇచ్చారు, ఏ సినిమాకి వెళ్తారు మీరు? ఒకే మూవీ చెప్పాలి. ఇచ్చారు, పుష్ప ఇచ్చారు, ఒకేసారి 2 టికెట్స్ ఇచ్చారు, 2 మూవీస్. ఏ మూవీకి వెళ్తారు ఫస్ట్? గేమ్ చేంజర్. ఓకే, ఎందుకు రామ్ చరణ్ గారు అంటే మీకు అంత ఇష్టం? RRR తర్వాత రామ్ చరణ్ అంటేనే ఇష్టం. ఓకే, ఈసారి రామ్ చరణ్ మ్యాన్ ఏముంది, ఎవరైనా ఆగుతారంటారా? బాలకృష్ణ వెంకటేష్ సినిమా వస్తుంది కదా, నాకు బాలకృష్ణ వెంకటేష్ ఎందుకు రా? ఫోన్ మార్చుకోండి.